నిన్నటి వీడియోలో మొన్న పడిన స్నో మొత్తం కరిగిపోయింది అని చెప్పాను కదా. స్నో పడడం ఒక్క రోజు గ్యాప్ ఇచ్చేసరికి ముందు రోజు పడిన స్నో మొత్తం కరిగిపోయింది అనమాట. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ లేచి చూసేసరికి ఫుల్ గా స్నోఫాల్ అవుతుంది. ఇంకా స్నోఫాల్ అయితే మనం ఆగుతామా? నేను మా ఫ్రెండ్ చక్కగా చీరలు కట్టుకొని స్నోఫాల్ లో డాన్స్ వేద్దామని చెప్పి గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాం. కాశ్మీర్ లో స్నో పడిన ప్రతిసారి కూడా మేము డాన్స్లు వేస్తూనే ఉంటాం. మేము వేసిన డాన్స్ చూడడానికి మీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. మాకు వచ్చినా రాకపోయినా మేము డాన్స్ వేస్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండండి. ఈ రోజు కూడా ఈ సారీ కట్టుకొని నేను మా ఫ్రెండ్ 2-3 స్టెప్లు అయితే వేసాము. ఆ వీడియోస్ ని ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అవును, చెప్పడం మర్చిపోయాను. నేను ఈ స్నోఫాల్ లో వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చి నన్ను కలిసారు. అందులో ఒకరు మా యూనిట్ వల్లే మా ఇంటి కిందే ఉంటారంట. ఈ స్నోఫాల్ అయినప్పటి నుంచి ఎవరు బయటికి రావట్లేదు కదా, తను వచ్చి మా ఇంటి కిందే ఉంటారంట. అయినా సరే నాకు తెలియలేదు చూడండి. వీళ్ళైతే వేరే యూనిట్ వాళ్ళు నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి కాశ్మీర్ లో పక్కగా ఫ్యామిలీ పెట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చిందంట. వచ్చి ఇంకా 2 డేస్ అయిందంట. ఈ చలికి చాలా భయపడిపోతుంది. ఏం భయపడకలే, కొన్ని రోజులైతే అదే అలవాటు అయిపోద్ది అని చెప్పి తనకి ధైర్యం చెప్పి ఇంక నేను ఈ చలికి తట్టుకోలేక ఇంటికి పారిపోతున్నాను.